గుడ్ అచీవ్మెంట్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము పెట్టే ఈ వీడియోలో మీకు చాలా ఉపయోగకరమైన ఆరోగ్య సూత్రాలున్నాయండి. మీరు 100% ఆరోగ్యంగా ఉంటారు. మీరు మా వీడియోస్ ఫాలో కండి. ఇప్పుడు మేము చెప్పే ఈ వీడియోలో గుమగుమలాడే సాంబార్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. కందిపప్పు 1 గ్లాసు 200 గ్రాములు, ములక్కాయలు 2, దోసకాయ చిన్నది, టమాటా 4 కాయలు, సొరకాయ చిన్నది, పచ్చిమిర్చి 4 లేదా 5, క్యారెట్ 2, ఉల్లిపాయలు 3, బంగాళదుంపలు 2, పచ్చి కొబ్బరి తురుము, చింతపండు నిమ్మకాయ సైజు, బెల్లం 50 గ్రాములు, ఇంగువ కొద్దిగా, కొత్తిమీర చిన్న కట్ట, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు దినుసులు. కందిపప్పుని 2 సార్లు కడుక్కొని 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. కాయగూరలన్నీ చక్కగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కాగాక ఈ కూరగాయ ముక్కలన్నీ వేసి కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత ఉడికిన పప్పుని వేసి మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. మేమైతే ఇక్కడ 4 లీటర్ల వాటర్ పోసుకున్నామండి. మీకు కావాల్సిన వాటర్ పోసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీకోసం ఒక చిట్కా, సాంబార్లో సాంబార్ పొడి డైరెక్ట్గా వేయడం వల్ల సాంబార్ పొడి ఉండలుండలు కడుతుంది. అలా కాకుండా ఒక బౌల్లో 4 స్పూన్ల సాంబార్ పౌడర్ తీసుకుని ఇలా వాటర్తో కలుపుకోవాలి. దీనిని సాంబార్లో వేయడం వల్ల పొడి ఉండలుండలు కట్టదు, సాంబార్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చింతపండు గుజ్జును కూడా సాంబార్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో 100 గ్రాముల బెల్లం, పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీకోసం మరొక చిట్కా, సాంబార్ చిక్కగా ఉండడానికి బియ్యం పిండిలో వాటర్ యాడ్ చేసుకుని ఇలా సాంబార్లో కలుపుకోవాలి. ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వాడిన వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు తాలింపు చూద్దాం. ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో జీరా, ఆవాలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అంతే, దీనిని సాంబార్లో యాడ్ చేసుకోండి. ఈ సాంబార్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ సాంబార్లో వాడిన పదార్థాల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, శరీరం కాంతివంతంగా మారుతుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ సాంబార్ని మనం రైస్లో తినొచ్చు, ఇడ్లీలో కూడా తినొచ్చు అండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. మా వీడియో చూశారు కదండి. మీకు నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.